మోసం చేయడం అనే కాన్సెప్ట్ రాలేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా మరి ముఖ్యంగా మనం చెప్పాలి. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున ఆసిఫ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. చాలామంది మేము మీటింగులు పెడతామని చెప్పి ఏం తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటున్నారు. 10,000, 20,000, 50,000 తీసుకొని నగరాల మీటింగ్ అని చెప్పి, నగరాలు కాకుండా ఎవరినైనా పిలిచేసి అక్కడ ఏం చేస్తున్నారు, భోజనాలు పెట్టి 10 లక్షలు 15 లక్షలు తీసుకొని డ్రామాలు చేస్తున్నారు. మనం ఆసిఫ్ గారి కోసం ఏం చేశాడు, మన పిల్లలవి 200 మంది నిస్వార్థంగా ఉండేటువంటి సామాజిక వర్గ యువతని పెద్దల్ని పిలిచి మీటింగ్ పెట్టి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎవరి బలమో ఇక్కడ మీరు చూడాలి. రవి లాంటి వ్యక్తి 200 మందిని పిలిచి సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం గొప్ప విషయమా? డబ్బులు తీసుకొని బిర్యానీలు పెట్టి 10 మందిని పిలిచి వచ్చేవాళ్ళు ఎవరో తెలవకుండా మీటింగ్ పెట్టడంలో గొప్ప మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి మీటింగ్ ఎవరిది గొప్పది? ఇప్పుడు ఎవరిదే? ఈ మీటింగే గొప్పది. మరి నిస్వార్థంగా వచ్చారు అందరు. రండి జగ్గు గారు, రండి. ఈ మీటింగే గొప్పది. వచ్చిన వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్కరు ఏం చెప్పారు, వైసీపీకి మద్దతు ఇవ్వాలి, మన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలి అనే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యాన్ గుర్తుకే వేయాలని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. మరి మీరు చూడండి, ఏ ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా నగరాల యువతతో పెద్దలతో 200 మంది అని చెప్పి 200తోనే మీటింగ్ పెట్టినటువంటి పిల్లారవి ఈ సమావేశానికి హాజరైన